నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీరు చూస్తున్నారు జీనస్ గ్లోబల్, ప్రదక్షిణం ప్రజల కోసం. కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగం దుర్వినియోగం, 6 దశాబ్దాల్లో 75 సవరణలు, నెహ్రూ నుంచి రాజీవ్ వరకు భిన్నత్వంలో ఏకత్వం భావన అర్థం చేసుకోవడమే లేదు, దేశాన్ని జైలుగా మార్చి పౌరహక్కులను కాలరాశారు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట. హరీష, కవిత, కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ కార్యక్రమాల బాధ్యత ఎవరికి? ఇప్పటికీ కీ రోల్ పోషిస్తున్న పలువురు నేతలు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ మధ్యలో ఉన్నదెవరు? నిధులు తానే బదిలీ చేశానని ఒప్పుకున్న కేసీఆర్ పకడ్బందీగా ముందుకు వెళ్లాలన్న రాష్ట్ర సర్కార్. బెయిల్ కోసం సుప్రీం రాయలతో సంప్రదింపులు. ముందస్తు బెయిల్కు వెళ్తారా? అరెస్ట్ చేసే కోర్టుకు ఆశ్రయిస్తారా అని చెప్పి ఒక ప్రకటన. ప్రభుత్వ లీకులు కేటీఆర్ ప్రకటన. కొన్ని నెలలుగా ఈ కారు రేసు వివాదం నడుస్తుంటే ఉన్నది. దీంతో ఇప్పటికీ నుంచి కేసులు, కేటీఆర్ పై అరెస్టు వాటమాట. ఇది ఏం చేస్తుందంటే, మొన్న ఈ రేస్ సంబంధించిన దాంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం కేసీఆర్ను అరెస్ట్ చేద్దామని చూస్తూ ఉన్నది. కానీ ఏదో ఒకటి లొస్కులో చూసి అరెస్టులో పరిణామం నడుస్తుందా ఏంటిది అనేది ఇప్పుడు మరి నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేసు కేటీఆర్ అరెస్ట్ అయితే మరి ఇప్పుడు బీఆర్ఎస్లో మెయిన్ లీడ్ బీఆర్ఎస్ను మెయిన్గా లీడ్ చేసేది ఎవరు? హరీష్ రావా, కవితనా, మరి ఎవరు అని చెప్పి ఉత్కంఠ నెలకొన్నారు అనమాట. నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్, నాన్ వెజ్ లేని రోజుల్లో లంచ్, ఉడికించిన గుడ్డు. తెలంగాణ చూడు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల కోసం కొత్త మేమో ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు. హాస్టల్ స్టూడెంట్స్ అనాథలు కాదు, రాష్ట్ర సంపద. నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వం, నమ్మకం, గౌరవం. 16 ఏళ్లలో మొదటిసారి డైట్ ఛార్జీలు పెంచాం. రాష్ట్రంలో వివిధ వ్యవస్థ ప్రక్షాళన, ప్రభుత్వం కృషి. కామన్ డైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కురుమ సోదరులకు, ఐఏఎస్లకు ఐపీఎస్ కావాలి. వేర్వేరు పార్టీలో ఉన్న సామాజిక వర్గాలు గెలిపించుకోవాలి. రాష్ట్రం కులరణ 90% పూర్తయిందని చెప్పి నిన్న మనోడు చెప్పడం జరిగింది. ఇన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి ఒకరు చనిపోయి ఎక్కడో ఒకటి హాస్పిటల్ అయిన తర్వాత మనకు ఇప్పుడు దీని మీద అవగాహన వచ్చినట్టున్నది. ఏదేమైనా కానీ సరే, మొత్తానికైతే పిల్లగాళ్ళకైతే వారానికి 2 సార్లు మటన్ ఆట, మా మటన్ చికెన్తో పాటు మనకు కోడిగుడ్లు, ఇంకా మంచి కొత్త డైట్ మెనూ కూడా స్టార్ట్ చేశారు. ఇక హాస్టల్ పిల్లలకు కొంచెం మెరుగైన ఫుడ్, మంచి ఫుడ్, మెరుగైన ఫుడ్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనోడు చెప్పా ఉన్నాడు. ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావచ్చు, కానీ మాదిగలు తప్పకుండా న్యాయం చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పులో కాంగ్రెస్ కీలక పాత్ర. వారంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక. గ్లోబల్ మాదిగడ్డే 2024లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సంబంధించింది కొంచెం లేట్ కావచ్చు. సో ఏదేమైనా కానీ వర్గీకరణ అయితే కంపల్సరీగా చేసే తీర్థం అని చెప్పి మనకు చెప్పడం జరుగుతున్నది. సఖ్యతతో ముందుకు, విభజన సమస్యల పరిష్కారం కోసం రిక్వెస్టులు. ఏడాది 2 సార్లు ప్రధాని మోడీతో భేటీ, 12 సార్లు కేంద్ర మంత్రులతో ములాఖాత్. వివరణలు ఇస్తూనే మరోవైపు పొలిటికల్గా బీజేపీపై దాడి. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేషాలు పక్కన పెట్టిన సీఎం, నిధుల కోసం పీఎం, కేంద్ర మంత్రులు వినతులు. ఇప్పుడు మనోడు ఢిల్లీలో చక్రం తిప్పాలి కాబట్టి ఇప్పుడు ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం నిధులు కావాలంటే సెంట్రల్తో టైఅప్ అయి ఉండాలి. సెంట్రల్తో మంచి పట్టుంటేనే ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్కు ఒక 6,000 కోట్లు 7,000 కోట్లు రాజధాని పేరిట వాళ్ళు ఇచ్చారు. ఇది టైఅప్ మంచి మిత్రుత్వం ఉంటే. సో మన తెలంగాణ కూడా మిత్రుత్వం ఉంటే వచ్చే పొజిషన్లో కూడా ఉన్నాయి. చాలా వరకు రావడానికైనా ట్రై చేస్తారు. బిడ్డకు విడుదల, అల్లు అర్జున్ విడుదలట. మనోడు విడుదల అయిన జైలు నుంచి. శనివారం ఉదయం రిలీజ్ అయిన ఐకాన్ స్టార్ దిష్టి తీసి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు. అందరికీ ప్రేమ, మద్దతు, ధన్యవాదాలు. రేవతి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటా. బన్నీ మీడియాకు థ్యాంక్స్. అల్లు అరవింద్ విడుదల ఆలస్యంపై న్యాయ పోరాటం. లాయర్ అశోక్ రెడ్డి. ఈయన ఎందుకు అరెస్ట్ అయిందంటే, సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయి చెంచల్గూడ జైలుకు వెళ్ళిన సినీ నటుడు అల్లు అర్జున్
శనివారం తెల్లవారుజామున విడుదలయ్యారు. రాత్రంతా నిద్రపోకుండా గడిపిన ఐకాన్ స్టార్ జైలు అధికారులు తప్ప ఇంకెవరితో మాట్లాడలేని సమాచారం. రిలీజ్ అయ్యాక జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్న అనంతరం వీడియోతో మాట్లాడుతూ ఈ ఘటన పూర్తిగా యాక్సిడెంటల్గా జరిగిందన్నారు. 20 ఏళ్లుగా అదే థియేటర్కు వెళ్తున్నా అని గుర్తు చేశారు. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీ తేజను పరామర్శిస్తానని తెలిపారు. ఇది నా తెలంగాణ గవర్నమెంట్కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చెప్పారు. సో చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే పెద్ద స్టార్ అయినా, మోడీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా కానీ న్యాయం అందరికీ సమానమే. ఎవరేం చేసినా కానీ అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ముందంజలో ఉంటుంది. తప్పు చేస్తే కంపల్సరీగా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి మన రేవంత్ అన్న నిజంగా ఒకటి ఇచ్చిండు, ఇది ప్రకటన ఇచ్చిండు. అది నిజంగా గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి 100%. చట్టం ముందు ఎవరైనా సమానులే అని చెప్పి ప్రతి ఒక్క నిన్న ఇచ్చిన స్టేట్మెంట్కు ఫుల్ ఫిదా అయిపోయినా మేమైతే. ఇది మాత్రం 100%. రేపు కొత్త ROR ఆమోదం లేదంటే 18 ఒకే చెప్పే అవకాశం. అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం. చట్టంలో కొత్తగా 4 ప్రత్యేక అంశాలు. వ్యవసాయేతర స్థలాలకు ప్రాపర్టీ కార్డ్స్, భూదార్ అప్పీల్ ట్రిబ్యునల్కు స్థానం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవ. ఇదేంటంటే భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రూపొందించిన ROR 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈ నెల 16 లేదా 18 తారీఖున చట్టాన్ని ఆమోదించినట్లు తెలిసింది. డ్రాఫ్ట్ బిల్లును గత ఆగస్టులోనే అసెంబ్లీ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అందరికి నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది, జాగ్రత్తలు తీసుకున్నది. ఏ రాష్ట్రంలో లేని విధంగా 4 ప్రధాన అంశాలు ప్రతిపాదనకు ఈ చట్టాన్ని రూపొందించినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా త్వరలో ధరణి పోర్టల్ స్వరూపం కూడా భూమాతగా మారనున్నది. అయితే దీనికి ఎవరెవరు ఉంటారంటే సీఎం, రెవెన్యూ మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెడతారట. ఇప్పుడు RO 2024 రూపకల్పన మొదటి పేజీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని 20 సార్లు పైగా ఉన్నత స్థాయి సమీక్షించారు. ఈ ప్రతి సెక్షన్పై సువాయిసంగా ఆలోచించి చేస్తారట. ఇప్పటికైనా కానీ ఇప్పుడు ధరణి కాకుండా భూమాత పనులతోనైనా కానీ న్యాయం జరుగుతుందా ప్రజలకు? ఒక్కొక్కరికి తిరిగి చెప్పులు అరుగుతాయి. ఇప్పటికీ ధరణి వచ్చినప్పటికీ, ధరణి రాకున్నప్పటికీ కూడా అదే తిరుగుడు. ఇంకా ధరణి వచ్చినాక తిరుగుడు బాగా అయిపోయింది, ఇంకా దోపిడి బాగా అయిపోయింది. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ అంటే 30-40 వేలు 50 వేలు డిమాండ్ చేస్తారు. TM33లో పెట్టి చేయాలి అంటే దగ్గర 1 ఎకరానికి 20 వేలు 30 వేలు తీసుకునే ఛాన్సు నడుస్తుంది. ఇప్పటికైనా కానీ ప్రజలకు ఈ భూమాత పోర్టల్ నుంచి అయినా కానీ న్యాయం చేసే విధంగా ఏమన్నా వస్తే మాత్రం ప్రజలు 100% సంతోషిస్తారు. ఎందుకంటే కొన్ని ధరణి వల్ల కూడా కొన్ని సాధ్యమైనవి, ఇంకా కొన్ని పెండింగ్లు, ఇంకా కొన్ని ల్యాండ్కు సంబంధించిన పెండింగ్లు, తగాదాలు ఇవన్నీ ఇంకా పెండింగ్లే ఉన్నాయి. కానీ మొత్తానికైతే ఈ ధరణికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ధరణిలో కొన్ని ధరణిలో సాధ్యం కానివి ఈ భూమాతతోనైనా కానీ సాధ్యమయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రజలు. చాలా వరకు నన్ను కూడా అడిగిన దాఖలు కూడా ఉన్నాయి. ఈ భూతగాదాలు, ఈ కొట్లాటలు, తన్ను ఆటలు మొత్తం దీంతోనైనా కానీ ఏమైనా తగ్గుతాయా? కొత్త ROR చట్టం 2024 వచ్చిన చట్టం ప్రకారంగా దీంతోనైనా తగ్గే ఛాన్స్ ఉందా? వేటెన్సీ 16-18 తారీఖు లోపల మనకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందట. సో దాని తర్వాత వచ్చిన న్యూస్ ఏందో ఒకసారి చూస్తే దాని వివరంగా మనకు తెలిసిపోతుంది. సూపర్ రిచ్ పై పన్నులు పెంచాలి. భారత ఆర్థిక అనుమానితులు తగ్గాలంటే ఇది తప్పనిసరి. 100 కోట్ల ఆదాయం ఇచ్చితే 2% ట్యాక్స్ వేయాలి, అంతే. విలువైన ఆస్తులపై 33%. ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టి సంచలన వ్యాఖ్యలు. సాధ్యం కాదన్న ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. ఇప్పుడు మనోళ్ళ కథ ఎట్లుంటుంది అంటే అదేదో చేసేదేదో మన భారత్లో మల్టీ టాలెంట్ ఉపయోగించి ఇక్కడ పోరాటాలకు అయినా సంస్థల పరంగా అయినా మన ఇండియాకు ఉపాధి దొరుకుతుంది. ఆ టాలెంట్ ఇక్కడ వివిధ దేశాలకు పోయి చేసేది ఏమున్నది? గదే డాలర్ ప్రైస్ మన ఇండియా పెరుగుతుంది అంతే. ఇక్కడ రిచ్గా ఉండదు, ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి రిచ్గా ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్తారు. అదేదో టాలెంట్ మన దేశాన్ని డెవలప్ చేసుకోవడానికి అందరం కృషి చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ మన దేశాన్ని డెవలప్ చేయడానికి మీ వంతు సాయం కూడా ఉంటుంది కదా.
సో అలాంటప్పుడు ఇతర దేశాలకు పోయి మనము ఆడ సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వెడ్లు సెటిల్ ఉండడం అంత అసలు నిజంగా చెప్పుకోవడానికి మన దేశం పేరు అది వేస్ట్ అనుకుంటాను అయితే. ఇంకోటి ఏంటంటే మన భారతదేశంకి ఏ ఫారినరు వీసా తీసుకొని వీసాకి అప్లై చేసుకున్నాడా అన్న భారతదేశంలో ఇలా ఉన్నది ఉపాధి ఉందా అని ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్నాడా? ఇంకా మనం అక్కడ దాకా పోలేదు. కానీ మన భారతీయులు అయితే ఉరుకుతారట అట్లా. సరే ఓకే మిత్రులారా, చూద్దాం మన జయశంకర్ భూపాలపల్లిలో ఏం నడుస్తుందో సముచరం. భూముల భద్రతను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ సమావేశంలో ప్రసంగిస్తున్న దామోదర్ నరసింహ ఏంటిది 10 ఏళ్లుగా భూముల భద్రత లేకుండా పోయింది, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, ప్రజా సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ ఆరోపించారు. అదే ఇప్పుడు కొత్తగా వచ్చే రెవెన్యూ చట్టం ప్రకారంగా మరి వీళ్ళు ఏం చేస్తారు, మరి వీళ్ళు ఏం చేస్తారు? 10 ఏళ్ళు వాళ్ళు చేసారు, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి ఒకసారి. హన్మకొండలో ముకుంద జ్యువెలర్స్ ప్రారంభం. హన్మకొండలో ముకుంద జ్యువెలర్ నూతన శాఖ ప్రారంభమైంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పెట్టేసారంట. అయితే విషయం ఏంటంటే ముకుంద జ్యువెలరీ పైన పర్మిషన్ లేవు ఏమని చెప్పి మొన్న రీసెంట్గా పేపర్ కటింగ్ కూడా వచ్చింది. అయినా కూడా ఓపెన్ చేసేది. మరి ఏమైందో ఎక్కడో ఎక్కడ చదివి కావచ్చు, చదువుతూనే అవుతుంది. ఇద్దరిని బలిగొన్న అతివేగం. ఈరోజు జనగామ దేవరప్పుల మండలం చింతబావి తండ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 7 గాయాలయ్యాయి. ఎస్ఐ సుజన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జనగామ నుంచి సూర్యాపేట వైపు 7 ప్రయాణిస్తున్న వ్యాన్ బోల్తా పడింది. చూడు ఇక ప్రయాణం ఎత్తదు నూజనూజనే పదచిత్రాలు అట్లున్నాయి. అతివేగం ప్రమాదకరం అని మన వాళ్ళు చెప్తానే ఉన్నారు. అయినా కానీ మా వాళ్ళు 100 దొక్కుతారు, 100, 150 దొక్కుతారు కారును. మన వాళ్ళు 200 కూడా దొక్కే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకోసమే అట్లా పోతే గిట్ల అవుతా అని చెప్పి మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పటి నుంచి చెప్తారు. రామోజీ ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనంలో 4 విలాసమైన తరగతి గదులు ఉన్నాయి. వీటితో పాటు అదనంగా ఫిజియోథెరపీ గది, కార్యాలయం గది, మధ్య గదులు నిర్వహించేలా విశాలమైన స్థలం ఏర్పాటు చేసుకునేలా ముందస్తు నిర్మాణం. దివ్యాంగులు సులభంగా నడిచే విధంగా క్యాంపు మెట్లు అన్ని గదుల్లో అంతర్గత మరుగుదొడ్లు క్యాంపు మెట్లు అన్ని గదుల్లో అంతర్గత మరుగుదొడ్లు నిర్మించారు. పిల్లలు సులభంగా మరుగుదొడ్లోకి వెళ్ళే సౌలభ్యం కల్పించారు. ఇప్పుడు ఇది మనల్ని రామోజీ ఫౌండేషన్ ఒక నూతన భవనం నిర్మిస్తున్నారు. అనాథ పిల్లలకు అట్లనే దివ్యాంగులకు వీళ్ళకు సంబంధించింది చేయడానికి రామోజీకి సంబంధించిన నూతన భవనాన్ని రామోజీ ఫౌండేషన్ నుంచి నిర్మించారు. ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్న మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నా కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మీ భవిష్యత్తును ముందు పెట్టుకొని మీ భవిష్యత్తును ఆలోచించి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయండి. మీరు ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్కరూ జాబ్ కొట్టే విధంగా కావాలని నేను కోరుకుంటా ఉన్నాం. జీనియస్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.